హాయ్ ఫ్రెండ్స్, రైల్వే ఎగ్జామ్స్లో ఫిజిక్స్ నుండి అడిగిన టాప్ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. లైట్ బల్బ్ యొక్క తంతుతో తయారు చేయబడింది. ఆన్సర్ టంగ్స్టన్. ద్రవ్యరాశిపై చూపిన గురుత్వాకర్షణ శక్తి అంటే ఏమిటి? ఆన్సర్ బరువు. రెండవ ప్రపంచ యుద్ధంలో శత్రువు జలాంతర్గాములను ట్రాక్ చేయడానికి అభివృద్ధి చేసిన సాంకేతికత. ఆన్సర్ సోనార్. ఎరుపు కిరణాలు. డి. విద్యుదయస్కాంత తరంగాలు. ఒక వ్యక్తి కదిలే ఎలివేటర్లో ఉన్నప్పుడు అతని బరువుకు ఏమి జరుగుతుంది? బరువు మారదు. ఆన్సర్ స్పిన్నింగ్ టాప్ యొక్క కదలిక ఒక ఉదాహరణ. సెంట్రిపెటల్ ఫోర్స్. ఘన పదార్థాలను చొచ్చుకుపోవడానికి మరియు వైద్యులు మరియు విమానాశ్రయాల్లో ఉపయోగించే తరంగాలు ఏమిటి? ఆన్సర్ బి. ఎక్స్ కిరణాలు. ఘన పదార్థాల్లో ఉష్ణ ప్రసరణ రేటు దేని మీద ఆధారపడదు? ఆన్సర్ ఘర్షణ. ఎకోకార్డియోగ్రామ్ మరింత దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ఆన్సర్ డఫ్లర్ ప్రభావం. కారు యొక్క వేగం ఆధారపడి ఉండదు. స్పీడోమీటర్ మీద ఆధారపడి ఉండదు. నెక్స్ట్, 1931లో డాష్ ఎలక్ట్రిక్ డైనమోను సృష్టించినప్పుడు సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఉపయోగం కోసం విద్యుత్ ఆచరణీయమైంది. మైకేల్ ఫారడే. ఆన్సర్ ఓడల నిర్మాణం మరియు కదలిక దీనిపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ ఆర్కిమిడీస్ సూత్రం. శబ్దాన్ని కొలవడానికి ఏ యూనిట్ ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆర్బాటా. డాష్ అణువులు అయాన్లు ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి. ఆన్సర్ ఐసో ఎలక్ట్రానిక్. ప్రధానంగా డాష్ కాంతి కారణంగా అద్భుతాలు ఏర్పడతాయి. వక్రీభవనం. వాక్యూమ్లో కాంతి వేగం డాష్ మీటర్లు పెర్ సెకండ్గా అంచనా వేయబడింది. ఆన్సర్ 3.0 × 10⁸ మీటర్ పెర్ సెకండ్గా అంచనా వేయబడింది. కాగితం బ్లాంటింగ్ కారణంగా సిరాను గ్రహిస్తుంది. సి. కేశనాళిక చర్య వల్ల. నెక్స్ట్, ఒత్తిడిని పరంగా కొలుస్తారు. సి. ఫోర్స్ అండ్ ఏరియా. సూర్యుడిని చూడటానికి ఏ పరికరం ఉపయోగపడుతుంది? సి. హీలియోస్కోప్. ఒక నిర్దిష్ట స్థాయికి ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఉపయోగించే పరికరాన్ని డాష్ అంటారు. ఆన్సర్ థర్మోస్టాట్. గాలాన్ సాధారణంగా ఉపయోగిస్తారు. గాలాన్ అనేది వాల్యూమ్ యొక్క కొలతగా ఉపయోగిస్తారు. సాఫ్ట్ యొక్క భ్రమణ వేగాన్ని నిర్ణయించడానికి ఉపయోగించే పరికరాన్ని డాష్ అంటారు. బి. టాకోమీటర్. ఎస్ని డీసీగా ఏసీని డీసీగా మారుస్తుంది. ఏసీని డీసీగా ప్రతిశోధకానికి మారుస్తుంది. ఒక డెకలేటరీ ఎంత? బి. ఆన్సర్ బి. అంటే 10 లీటర్స్ ఫ్రెండ్. ఒక డెకలేటరీ అంటే 10 లీటర్స్. మన దృష్టిలో లెన్స్ యొక్క పని కంటి ఫోకల్ దూరాన్ని మార్చడం. మానవ నాలుకలో సగటున ఎన్ని రుచి మొగ్గలు ఉన్నాయి? ఆన్సర్ 2000 నుండి 8000 వరకు. ఈ క్రింది వాటిలో ఏది మొగ్గ ద్వారా సంతానోత్పత్తి చేయవు? ఆన్సర్ అన్నెలిడో. హోమోసెఫియన్స్గా వర్గీకరించబడిన మొదటి హోమినిడ్లు ఎవరు? ఆన్సర్ క్రోమాగ్నైట్. ఫ్రెండ్స్, దానికి మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ ఆప్షన్ అనేది కరెక్ట్ లేదో నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్. క్రింది వాటిలో శబ్ద కాలుష్యం ప్రభావం ఏది కాదు? ఓజోన్
క్షీణత. ఆన్సర్. జియోట్రోపిజం అంటే ఏంటి? ఆన్సర్. గురుత్వాకర్షణకు ప్రతిస్పందనగా మొక్కల పెరుగుదల. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.